మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. ప్రస్తుత కాలంలో వైద్య రంగంలో చాలా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాలతో చికిత్సలు చేస్తున్నారు. కానీ నాటు వైద్యానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడి జనాలు. సో దాని గురించి తెలుసుకోవడానికి మనము కరీంనగర్ జిల్లా ఎల్లబూతార గ్రామానికి అయితే మనము వచ్చాము. ఇక్కడ నాటు వైద్యంకి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు అది ఏ విధంగా చేస్తారు తెలుసుకోవడానికి మనమైతే వచ్చేసాము. వారిని అడిగి తెలుసుకుందాము నాటు వైద్యం ఏ విధంగా పనిచేస్తుంది, దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, చెట్టు మంది ఏంటి, వాటి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం పదండి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడికైతే నాటు వైద్యం చేయించుకోవడానికి ఒక పేషెంట్ అయితే వచ్చాడన్నమాట. ఈ చిన్న బాబుకి కాలుకి కొంచెం క్రాక్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో ఏమైంది సార్, ఒకసారి క్లారిటీగా చెప్పండి. అబ్బాయి పడ్డాడట నైట్. ఓకే, క్రాక్ కనబడుతుంది దీంట్లో. దీన్ని సరి చేసి పట్టి కట్టేస్తాం మేము. సో ఫస్ట్ ఏ విధంగా మనమైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీసుకొని మీ దగ్గరకు వస్తారా, లేకపోతే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? తెలిసిన వాళ్ళు ఎక్స్రే తీసుకుంటారు, చూద్దాం ఎట్లా ఉంది ఏం ప్రాబ్లం అని. తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి చేసేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ బాబుకు చేయాల్సిన ప్రాసెస్ ఏంది ఒకసారి మాకు చూపించండి. ఫస్ట్ ఆయిల్ పెట్టి చేస్తాము. ఆయిల్ చేసి అది ఏమన్నా క్రాక్ పక్కకు తొలగినా సెట్ చేసి పట్టేసేస్తాం. ఒక 4 పట్లలో అయిపోతుంది. సో మీరు చెప్తున్నట్టుగా అయితే ఆయిల్ వేసి చేస్తా అని అన్నారు కదా, అది చూడడానికి తలకు పెట్టుకునే ఆయిల్ లా ఉంది. అది ఏం ఆయిల్ అసలు? అది చెట్లను తీసిన ఆయిల్, కానీ మనకు కొంచెం డ్రాప్స్ అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద పోసుకోవడానికి దాంట్లో పోసి దాని నుండి చేసుకుంటాం అన్నట్టు. ఆ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటండి? దీన్ని స్టడీ చేయడానికి పనిచేస్తుంది. దీంట్లో బొక్క ఏమైనా పక్కకు జరిగిన దాన్ని ఆయిల్ చేసి స్టడీ చేసి దాని నుండి పట్టేస్తాం అంటుకోవడానికి. అసలు ఒక్కసారి మేము ఎక్స్రే చూసుకోవచ్చా? అసలు ఏ విధంగా ఆ బోన్ అనేది క్రాక్ అయింది ఒకసారి చూడొచ్చా మేము? చూడొచ్చు, ఇక్కడ ఉంది క్రాక్, దీంట్లో ఉన్నది, ఇక్కడ క్రాక్ ఉంది దీంట్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీరైతే మనకు ఫస్ట్ ఇక్కడికి రావడానికి ముందు ఎక్స్రే అయితే తీసుకొని రావాలన్నమాట. సో ఈ ఎక్స్రేలో నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ క్రాక్ వచ్చినట్టు. సరే, ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఎక్స్రే చూసి చెప్తున్నారు కదా, మాకు ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎక్స్రే తీసుకురాకుండా మీరు చూసి దాన్ని చేయగలరా? చేయగలుగుతాం. అది ఎలా సాధ్యం అవుతుంది? చూస్తా ఉంటే తెలిసిపోతుంది ఇక్కడ క్రాక్ ఉందా లేకుంటే ఫ్రాక్చర్ ఉందా, మన బొక్క ఏమైనా పక్క తొలగిందా, అది కూడా తెలిసిపోతుంది మనకు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక చెట్టు వేర్లు అయితే వేసి ఇక్కడ కొన్ని పాలు పోసి అయితే ఈ ఔషధాన్ని అయితే రెడీ చేస్తున్నారు. అసలు అది ఏంటి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటన్నా అది? ఇది ఒక చెట్టు యొక్క వేరు. ఇది ఈ వేరు ఏంటంటే ఈ పాలకును దానికి ఏంటంటే కాల్షియం తయారై బొక్క అంటుకోవడానికి చాలా వరకు పనిచేస్తుంది అన్నట్టు. ఇది అది ఏ రకమైన మొక్క, అది ఏ జాతికి సంబంధించి? ఇది జీవిలిక అంటారు దీన్ని. చాలా మందికి తెలుసో తెలియదు కానీ జీవిలిక అంటారు. ఇది దాదాపు జంగల్ ఏరియానే దొరుకుతుంది కానీ బయట ఎక్కడ దొరకదు. ఇది మేము ఒక 1 month ఒకసారి 2 months ఒకసారి పోయి తీసుకొచ్చి రెడీ పెట్టుకుంటాం మేము. ఆ మొక్కని మీరు ఏ విధంగా గుర్తిస్తారు మరి? చెట్టు మాకు తెలిసి ఉంటది కదా, ఆ చెట్టు తీసేసి లోపల నుండి వేర్లు తీసుకొని వస్తాం. ఇది లేకపోతే ట్రీట్మెంట్ అవ్వదు అన్నమాట. ఇదే మెయిన్ ట్రీట్మెంట్ కు మెయిన్ ఇదే. బోన్ అంటు పెట్టుకోవాలంటే కారణం మెయిన్ ఇదే, ఇతనే అంటు పెడుతుంది. ఈ పాలు పోస్తున్నారు కదా, ఇది దంచిన తర్వాత ఏం చేస్తారు మీరు? దీన్ని దంచిన తర్వాత ఇది అంతా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని తీసి బట్టకు మన క్లాత్ కు పెట్టి ఆ పట్టి వేసేస్తాం కాలుకి. ఇలా 4 సార్లు 3 సార్లు వేసేస్తే సరిపోతుంది. ఓకే, ప్రతిసారి వచ్చే పేషెంట్లకి ప్రతి పట్టికి ఇదే ఈ పేస్టే వాడతారు అన్నమాట. దీని పేస్టే పాలు పోసి పేస్ట్ అయితే పాలు పోస్తున్న తర్వాత దీన్నే వాడతాం మేము. ఇది రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టుద్ది? ఇది 2-3 నిమిషాలు అయిపోతుంది. ఈ పాలు పోయడానికి గల కారణం ఏంది? ఈ పాలు వస్తేనే దాంట్లో కాల్షియం కదా పాలు అనేది. ఆ చెట్టు కూడా కాల్షియం సంబంధించింది. అవి 2 కలిసి బోన్ కు బాగా పనిచేస్తాయి. విరిగిన, బెనికిన, తొలగిన ఏదైనా తొందరగా పనిచేస్తాయి. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ చెట్టు వేర్లలో పాలు వేసి ఇక్కడ దంచడం జరుగుతుంది. అది పేస్ట్ రూపంలో మారిన తర్వాత అది పేషెంట్లకి పట్టిలో కలిపి ఆ పేషెంట్ కి కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అది పేస్ట్ గా అయిపోయింది కదండి, ఇప్పుడు అది పట్టీకి పట్టించాలన్నమాట. ఆ పేస్ట్ అంతా ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి పట్టి దీనికి మొత్తం దీన్ని ముంచాలి, దీంట్లో ముంచి చేసేయాలి ఇట్లా. ఓకే,
సరిపోయేంత తీసుకోవాలి మనకి. దాంట్లో ముంచిన తర్వాత ఇది డైరెక్ట్ పేషెంట్ కి కట్టాలి. పట్టి చుట్టడే ఇక చుట్టడం. అంటే ఏదైనా ఆలస్యం అయినా కూడా పర్లేదా, లేకపోతే వెంటనే ఏం కాదు, అరగంట అయినా ఏం కాదు, గంట అయినా ఏం కాదు. సో ఇక్కడ అయితే నాటు వైద్యం అయితే వారైతే మొదలు పెట్టారన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. ఆ పిల్లోడికి ఏదన్నా నొప్పి కగులుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్న ఆ మిశ్రమాన్ని, ఏదైతే మిశ్రమం కలిపారో ఆ మిశ్రమాన్ని పట్టీలో నానబెట్టి ఆ కాలికైతే కట్టడం జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందండి పేషెంట్ కి, ఆ కాలుకి? మనకు ఇది అంటుకోపోతుంది డైరెక్ట్. ఇది ఇప్పుడు క్రాక్ అని చెప్పినాం కదా ఇంత ముందు, ఆ క్రాక్ ఈ పట్టితోటి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ కట్టు కడుతున్నారు కదా, ఇది మొదటి కట్ట లేకపోతే ఇట్లాంటి ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది మీ దగ్గరికి? ఇవాళ ఇదే ఫస్ట్, ఇంకొక 2-3 సార్లు రావాల్సి వస్తుంది. దీనికి 2-3 సార్లు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇదే ప్రక్రియ కొనసాగుతుందా? ఇదే ఉంటది. నెక్స్ట్ రెండో పట్టికి రావడానికి ఎంత టైం పట్టుద్ది? మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ రావాలి. 4 రోజులు ఒకసారి వచ్చి పట్టి చేంజ్ చేసుకుంటే ఒక 15 రోజులు అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ కట్టు కట్టడం అయితే పూర్తయిందన్నమాట. ఒకసారి పేషెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు నాటు వైద్యం గతంలో ఎప్పుడైనా చేయించుకున్నారా, అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంది, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. పేరేంటండి? కార్తిక్. సో ఇక్కడ నాటు వైద్యం చేయించుకోవడానికి వచ్చారు కదా, గతంలో మీరు ఎప్పుడైనా చేయించుకున్నారా ఇక్కడ, లేకపోతే ఎవరైనా చెప్పారా మీకు? చేసుకున్నాం బ్రో. అంటే మా అన్నకి ఇట్లా చెట్టు మీదకి కింద పడితే కాళ్ళు మా అన్నకి ఇరిగింది, ఇంకొక అన్నకి చెయ్యి ఇరిగింది. 4 years బ్యాక్ ఇద్దరికి ఒకటేసారి అయితే అన్న మంచిగా చేసిండు. ఇప్పుడున్న ఆధునిక వైద్య రంగంలో చాలా మట్టుకైతే వైద్య సేవలు అయితే చాలా అభివృద్ధి చెందాయి కదా, మీరు ఈ నాటు వైద్యాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే నాటు వైద్యం అంటే మనకు మనీ కూడా సేవింగ్ అవుతుంది. ఇప్పుడు మన అన్నకి చెట్టు మీగలు కింద పడితే 4 bones ఇరిగిపోయింది అంటే అక్కడికి పోతే 1 lakh అడిగారు. 1 lakh అడిగితే ఇక్కడికి వచ్చి 4 కట్ల 1 month లో సెట్ అయిపోయింది. ఓకే, మీరు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారన్నమాట. ఇప్పుడు డబ్బుల వల్లే మీరు ఇక్కడ నాటు వైద్యం చేయించుకోవడానికి అనుకుంటున్నారు. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇంట్లో, తొందరగా నయం అయితే, అందువల్ల ఇక్కడికి వచ్చినాం. గతంలో చికిత్స చేయించుకున్న వ్యక్తి కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మురళి. మీకు ఏమైంది, అసలు నాటు వైద్యం చేయించుకోవాలని మీకు ఎవరు చెప్పారు? మనకు నమ్మకం, వీటికి వస్తే అందరూ 4-5 చెప్పారు, పలానా కాడికి పోతే మనకు సెట్ అవుతుంది, ఇట్లా 4-5 కట్లు వేసుకుంటే మీకు ఓకే. హాస్పిటల్కి పోతే ఆడ ₹1,00,000 అవుతుంది, ₹1,00,000 ఖర్చు అవుతుంది అని చెప్పంగా మనం అన్నగాడికి వచ్చినాం అన్నట్టు మాట. వచ్చినాక ఇక్కడ ఒక వారం 7 రోజులు 7 కట్లు వేసిన. 7 కట్లు వేసుకొని లాస్ట్ 8వ కట్టుకి సెట్ అయిపోయింది. అన్నకాడ నమ్మకం ఏంటంటే కట్టు మనీ ఎంత కావాలని చూడడు, మంచిగా అయినా లేదా, నువ్వు ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాడు. కాలు వేలు విరిగిపోయాయి. 4 వేలు విరిగిపోతే అది హాస్పిటల్ పోతే అట్లా అన్నారు. మళ్ళీ అన్నకాడ వచ్చి కట్టేసుకున్నా, ఇప్పుడు సెట్ అయిపోయింది. మీరు రికవరీ కావడానికి ఎంత సమయం పట్టింది? అలాగే ఏదైనా ఫుడ్ లో మార్పులు ఏమైనా చేర్పులు చేశారా? ఫుడ్ లో మార్పులు అంటే ఏం లేదు, సెప్టీ కాకుండా అవి పప్పు ఇట్లా వంకాయ అవి అని కొబ్బరికాయ ఇట్లా తినద్దని చెప్పిర్రు. కానీ ఇప్పుడు నేను అవి ఏం తినలే, నాకు మంచిగా దాదాపు ఒక 30 రోజులలో నాకు సెట్ అయిపోయింది. మీరు నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేయడానికి ముఖ్య కారణాలు చెప్పండి. ముఖ్య కారణాలు అంటే ఏం లేదు బ్రో, మన కాడికి ఇప్పుడు అన్నకాడికి వస్తే ఖర్చులు తక్కువ అవుతాయి. ఇప్పుడు మన కాడ అంత సోమతి లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో తిరగాలంటే లక్షలు వేలకు అడుగుతుర్రు. అనేక నేను 4గురిని అడిగి తెలుసుకొని ఇక్కడికి వచ్చిన, మంచిగా అయితే ఒక నమ్మకంతో. మీకు ఎక్కడ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, అది ఏ విధంగా సెట్ అయింది ఒకసారి చూపించండి. ఇవి 4 వేలు బ్రో. ఓకే, పైన 4 వేలు, పైన 4 వేలు విరిగిపోయి ఉట్టికి ఇట్లా ఊపితే ఊగుతుంది. అట్లున్న వేళ్ళు అన్న అనేది సెట్ చేసిండు అన్నకాడికి వస్తే. అంటే నొప్పి చాలా విపరీతమైన నొప్పి ఉండే, కాలు ఇంత పెద్ద ఉబ్బింది. ఓకే, ఉబ్బినందుకు ఇక మొత్తం అన్నకాడికి వచ్చిన సెట్ అయిపోయింది. ఇప్పుడు పర్లేదు బ్రో, ఇప్పుడు ఎంత అటు ఇటు ఊపినా కూడా మంచిగా ఉంటుంది. వేళ్లలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక పేషెంట్ అయితే వచ్చారు. సో వీళ్ళు ఎక్స్రే తీసుకొచ్చారా అండి? ఎక్స్రే ఏం లేదు, వాళ్ళకు తెలుసు ఇంతకుముందు వచ్చిరట వాళ్ళు. అయితే మామూలుగా బైక్ పడ్డదని చెప్తుండు, చూస్తే అది ఏమైందని కూడా చెప్తాం మేము. ఓకే, అతనికి అయితే బైక్ పడిందంట. బైక్ పడి కాలు అయితే కొంచెం స్వెల్లింగ్ రావడం అయితే జరిగింది. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. పెద్ద ఏం కాలే, కొంచెం కదిలినట్టు అయింది లోపల. అది మీకు ఎలా తెలుస్తుందండి కదిలిందని? తెలుస్తుంది మాకు. ఓకే, బోన్ ని పట్టుకుంటే ఎముకని బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఉంది కొంచెం. ఓకే, సో నాటు వైద్యం చేసేటప్పుడు మాత్రం తప్పకుండా నొప్పి భరించాల్సిందే. మనకు అటువంటి ఏంటంటే ఇంజక్షన్లు అవి ఏం యూజ్ చేయము, నొప్పి రాకుండా ఉంటది కదా. మాకు ఇంజక్షన్లు అటువంటి ఏం పెట్టాం, డైరెక్ట్ చేసుడే వైద్యం.
ఓకే. అట్లయితేనే మాకు చెడ్డనట్టు తెలిసిపోతుంది వాళ్ళకి. ఎంతటి నొప్పి అయినా పేషెంట్ వస్తే భరించాల్సింది. భరించాల్సింది అదొక్కటి మెయిన్, పేషెంట్ తట్టుకోవాల్సింది ఒకటే. కొందరు పేషెంట్ ఎలా ఉంటారంటే ఆ నొప్పికి కొందరు స్పృహ తప్పి కూడా పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నేను చూస్తాం దాన్ని ఎట్లా అంటే ఆ పేషెంట్ ను చూసి చేస్తాం దాన్ని బట్టి, దాన్ని బట్టి కొంచెం స్లోగా. మీరు చిన్న సమస్యకి ఇలా మసాజ్ చేసి అయితే దాన్ని అయితే సెట్ చేస్తున్నారు కదా. కొందరు ఉంటారు వారు కాళ్ళ పైన కాలేసి తొక్కడం గానీ గట్టిగా చేతులతో నొక్కడం గానీ దీని వల్ల ఉన్న సమస్య కంటే కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అలాంటిది మేము ఏం చేయము, ఓన్లీ చేతులతోటే మేము సెట్ చేసి పట్టేస్తాము. సో దాని వల్ల అయితే కొత్త ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. తొక్కుతా ఇప్పుడు మామూలుగా క్రాక్ ఉన్నది అనుకో, దాన్ని తొక్కుతా అయితే పెద్దగా అయిపోతుంది అది, అట్లా మేము చేయం దాన్ని. ప్రజల్లో చాలా మందిలో ఈ అనుమానం అయితే ఉంది. నార్మల్ గా నాటు వైద్యం అంటేనే కాళ్ళతో తొక్కడం గానీ గట్టిగా లాగడం గానీ చేస్తారని చెప్పేసి ప్రజలు చాలా మంది అయితే ఈ విషయంలోనే భయపడుతున్నారు. అసలు ప్రజలకు ఒక్కటి మేము చెప్పాల్సుకునేది అంటే భయం అవసరం లేదు. ఏంటంటే మేము తొక్కడం అలాంటిది ఏం చెయ్యం, మేము మామూలుగా చేతులతోటి చూసి చేసి పంపించడం అంతే. సో ఆ బొక్కను చూసి మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేయాలో చెప్తారు. జాయింట్ ఉంటది కదా, ఇది పక్క జరిగినప్పుడు ఏమైతే అంటే మనకు చేతితోటి ఇట్లా అన్నప్పుడు పోదు లోపలికి, ఇట్లా ఇట్లా కాలు పెట్టి దీని మీద అడుగు పెడతాం అంతే. లైట్ గా పెట్టేసినప్పుడు అది ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ బొక్క అనేది ఆ లోపల ఎలా సెట్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది? మాకు మీ చేతులతో బట్టి తెలిసిపోతుంది. వాళ్ళు కూడా పేషెంట్ కూడా తొందరగా ఇమీడియట్ గా ఫ్రీ అయిపోతాడు. ఇప్పుడు ఇతనికి ఎన్నిసార్లు పట్టికి రావాల్సి వస్తుంది? 2-3 సార్లు సరిపోతుంది. సో ఇప్పుడు ఈయన రికవరీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 నుండి 15 రోజులు అయిపోతుంది. యథావిధిగా అన్ని ఆహార పదార్థాలు అయితే తీసుకోవచ్చా? ఒక్కరు తినచ్చు, ఏం కాదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకు ముందు ట్రీట్మెంట్ పొందిన పేషెంట్ కి అయితే ఇక్కడ ఇదే ఔషధం అన్నమాట. సో ఇది ఏ విధంగా తయారు చేస్తారు, ఏంటిది? ఇది చెట్టు మంది అప్పుడు ఆ రోజు చేసి ఏ రోజు ఆ రోజు రెడీ చేసి ఇస్తాం పేషెంట్ కి. కొంచెం బొక్క కూడా పనిచేస్తానికి లోపల. ఈ మందు ఇలా ఉంది కదా, ఈ చెట్టు మందు కదా, కొందరికి పేషెంట్స్ కి బీపీ షుగర్ ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయి కదా. సో వారు ఈ మందు వాడొచ్చా? మీ దగ్గరికి వస్తే బీపీ షుగర్ ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఏం ఇబ్బంది పెట్టదు. సో మీరు ఇప్పుడు 4 టాబ్లెట్స్ ఇస్తున్నారు కదా, అది డైలీ ఒకటి వేసుకోవడమా ఎలా? అది రోజుకి ఒకటి. మళ్ళీ 4 రోజులు పేషెంట్ వస్తారు కదా, మళ్ళీ ఆ రోజు కూడా ఇచ్చేస్తాం. 4 రోజుల తర్వాత మళ్ళీ పేషెంట్ రావాలి, వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాం ఆ టాబ్లెట్స్ ప్లస్ పట్టుకట్టి ఈ టాబ్లెట్స్ కూడా ఇచ్చేస్తాం. ఇది ఇంట్లోనే తయారు చేస్తారా టాబ్లెట్? ఇంట్లోనే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరొక పేషెంట్ రావడం అయితే జరిగింది. వారికి ఏమైందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఏమైందమ్మా? నేను బండి మీదకి వెళ్ళి అంటే పడ్డా, ఫ్రాక్చర్ అయితే మేము నర్సులు పోయినామండి. నర్సులు తర్వాత చిన్న కాడ వచ్చింది, సున్నం పట్టేస్తా అన్నాడు. సున్నం పట్టేస్తేనే మేము వద్దని మందులు వేయించుకొని ఎక్స్రేస్కొని వచ్చినాము. 75% మాది 25% ఉంది. ఓకే, ముందుగా అయితే హాస్పిటల్ కి అయితే వెళ్ళారు మీరు? హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో మాకు బాగా నచ్చలేదు. అది ఇవి ఉన్న ఇప్పుడు ఎండకాలం వేసవికాలంలో లోపలంతా చీమలు వచ్చి దురదలేస్తుంది, మాకు వద్దని మేము ఇక్కడ ఏలవతానికి వచ్చినాం. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. మీకు ఇక్కడ అడ్రస్ ఎలా తెలుసు అండి? ఇక్కడికి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం. వీళ్ళ డాడీ ఉన్నప్పటికెళ్ళి మాకు తెలుసు. కాకపోతే ఈ మధ్య మాకు అందరు మంచిగా ఉన్నా కూడా మాకు తెలియదు. ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగినాక మమ్మల్ని ఎక్కడ తెలుసుకుంటే బాగుంటుంది, ఏ వ్యక్తి అంటే వాళ్ళని వ్యక్తి సంపద అని మేము మా ఊళ్ళో చెప్పారు. మా వదిన కూడా ఇంతకుముందు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి. మీదే ఊరండి? మాది ఆరుపల్లి, కరీంనగర్ మండలం. సో ఇక్కడైతే మీకు ట్రీట్మెంట్ నాటు వైద్యము మీకు సెట్ అయిందని అనుకుంటున్నాను. బాగా సెట్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.